నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన నంది అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ పాదర్తి నాగరాజును కావలి మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో దుశ్శాలులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, టీడీపీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్, ఆర్య వైశ్య ప్రముఖులు, టీడీపీ నాయకులు అమరవేదగిరి సుబ్బారాయుడు గుప్తా మాట్లాడుతూ, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సహకారంతో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పాదర్తి నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆయన ఆర్యవైశ్య సంఘంలో, వాసవి క్లబ్లో, ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో, పత్రికా రంగంలో జర్నలిస్టుగా విశేష సేవలు అందించారని కొనియాడారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని, ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దీవెనలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పాల్గొన్న ఆర్యవైశ్య ప్రముఖులు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఓరుగంటి రామకృష్ణ, ఓరుగంటి సురేష్, ఓరుగంటి రవి, వేముల సునీల్, నందకిషోర్, చెన్నా కొండలరావు, జనసేన నాయకులు గాదంశెట్టి రవి, గాదంశెట్టి ప్రసాద్, చలువాది సత్యం, వేమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా ఆర్యవైశ్య నాయకుడు, అదేవిధంగా ఆర్యవైశ్య కొన్ని పేపర్స్కి రిపోర్టరు, అదేవిధంగా ఈరోజు మరియు కలం కౌంటర్ రిపోర్టుగా కూడా కావలి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ కానీ, తలసీమియా కానీ అన్నిటికీ కూడా నెల్లూరు జిల్లాకి మావాడు మెంబర్గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మా ఆర్యవైశ్యుడికి. ఈ పదవి రావడానికి ముఖ్య కారణం కావలి ముద్దుబిడ్డ మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పదవి రావడం జరిగింది. కావ్య కృష్ణారెడ్డి గారు మరోసారి ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాదర్తి నాగరాజు గారు ఇంతకుముందు కావలి నియోజకవర్గానికి ఆయన సేవలు వినియోగిస్తూ వచ్చారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకి కూడా ఆయన సేవలు ఒక ఆర్యవైశ్యుడిగా ఆయన ప్రతిభను చాటాలని, నెల్లూరు జిల్లాలో ఆర్యవైశ్యులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ మీ తటవర్తి రమేష్, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఆర్యవైశ్య మహాసభ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం. అందరికీ నమస్కారం. అందరివాడు, మనవాడు, మంచివాడు, సేవా తత్పరుడు మన పాదర్తి నాగరాజు గారు అమరావతి జ్యోతి పేపర్కి కావలి విలేకరుగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కలాం కౌంటర్ పేపర్లో కూడా ఆయనకి మళ్ళా కూడా కావలి నియోజకవర్గానికి దానికి నియమితులైన సందర్భంగా మొన్న ఈ మధ్యాహ్న సన్మానం చేయడం జరిగింది. తదుపరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖలో కమిటీ మెంబర్గా కావలి సంబంధించిన మన పాదర్తి నాగరాజు, సేవా తత్పరుడైనటువంటి నాగరాజుకి ఆ పదవి ఇచ్చి నా సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మేము నాగరాజు గారిని మా ఆర్యవైశ్య ప్రముఖులు మా తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే కలికి శ్రీహరెడ్డి గారికి కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు దాంట్లో కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు వారికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా మిత్రుడు నాగరాజు కావలిలోనే కాకుండా జిల్లాలో కూడా అందరికీ రెడ్ క్రాస్ అంటేనే ప్రతి ఒక్కరికి అవసరమైంది. ప్రమాద టైంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన బ్లడ్, ఆ బ్లడ్ పుష్కలంగా దొరకాలన్నా, రీప్లేస్ చేయాలన్నా, మనం శాంపిల్ ఇచ్చి ఇది తీసుకోవాలన్నా, దేనికైనా కూడా ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడేది రక్తం. అటువంటి సంస్థలో నియమితులైన సందర్భంగా మేము హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు నాగరాజుకి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నతమైన స్థానాలు కరాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పదవి ఇప్పించే దాంట్లో పూర్తి స్థాయిలో సహకరించిన మనసున్న మా అన్న కావ్య కృష్ణన్న, కావలి శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సహకారంతో మా నాగరాజుకి పదవి ఇచ్చినందుకు ఈ సందర్భంగా మా శాసనసభ్యుల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.